పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి అటు అధికారులు ఎక్కువగా కూడా పానిక్ బయింగ్ వల్ల కూడా ఈ ఇబ్బంది కొరత అంటున్నారు. బట్ రియాలిటీలో చూసేటప్పటికి చాలా వరకు కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. క్యూ లైన్ లో గంటల తరబడి కూడా ఇక్కడ ప్రజలు వేచి ఉండాల్సిన పరిస్థితి. బట్ సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సమీక్షించి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలని కూడా అటు కంపెనీ అధికారులకు చెబుతున్న పరిస్థితి. ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉంటే చర్యలు తీసుకుంటామంటూ ఆయన చెప్తున్నారు. ఇంకొకటి ఓఎంసీ కంపెనీలకి ఓఎంసీఎస్ సరఫరాకు సంబంధించి కూడా ఆ కంపెనీలు క్రెడిట్స్ ఇవ్వకపోవడం కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కి కొంత ఆటంకం ఏర్పడింది అంటున్నారు. సో అలాగే తిరుపతిలో దీని పెట్రోల్ కష్టాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ గోపీనాథ్ అక్కడ అందిస్తారు. గోపీనాథ్, తిరుపతి సమీపంలోని తనపల్లి వద్ద ఉచిత పెట్రోల్ అంటే రాజేష్ గారు పెట్రోల్ బంక్ ఓనర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్ లో ఎట్లా సాధ్యం, ఏంటి, వినియోగదారులకి ఏ విధంగా ఆయన చేయబోతున్నారు సార్ చెప్పండి. ఏంటి ఉచిత పెట్రోల్ ఏంటి, అసలు ఎట్లా చేయాలనుకుంటున్నారు, ఏంటి దీనికి? అందరికీ నమస్కారం. మనం గత వారం రోజులుగా మనం చూస్తున్నాం ఇక్కడ మన రాష్ట్రంలోనే కాక మొత్తం మన దేశంలోనే పెట్రోల్ క్రైసిస్ కొనసాగుతుంది. అందులోనూ తిరుపతి టెంపుల్ సిటీ కావడంతో మరింత తీవ్రంగా ఉంది. వినియోగదారులకి మరీ ఇబ్బందులు కలుగుతాం. మేము కూడా గత 3-4 రోజులు ఈ లైన్లు చూసి వాళ్ళ బాధలు చూసి బాగా బాధాకరమైన విషయం ఇది. అందుకనే మా దగ్గర ఉన్న నిల్వల మేరకు ప్రతి ఒక్కరికి నిలబట్టం లేకుండా, ప్రతి ఒక్కరికి పేమెంట్లు అనేది లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పెట్రోల్ అందిస్తున్నాం మా రమ్మాల ఫౌండేషన్ తరఫున. ఇదే కాదు, ఇంతకుముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసాం. వేలాది హెల్మెట్లు పంపిణీ చేసాం మా పెట్రోల్ బంక్లో, మా వ్యాపార సంస్థల్లో. ఇప్పుడు కూడా ఇదే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేపడతాం. మాకున్న చివరి బొట్టు వరకు, మా స్టాక్ లో ఉన్న చివరి బొట్టు వరకు ప్రతి ఒక్కరు రూపాయి చెల్లించిన అవసరం లేదు. ఉచితంగా వాళ్ళు ఉచితంగా తీసుకెళ్లొచ్చు. దీంట్లో ముఖ్య కార్యక్రమం అంటే ఒక 2 రోజుల క్రితం కూడా మనం అందరం గమనిస్తాం, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు రోడ్ల మీద వాళ్ళ చిల్డ్రన్స్ నిలబడడం, అది కొన్ని సన్నివేశాలు బాధాకరమైన విషయం. అందువల్ల నిలబడటం అంటే రావడం, పెట్రోల్ పట్టుకోవడం, వాళ్ళ వేచి ఉన్న వాళ్ళకు కూడా మా స్టాఫ్ తరఫున వాళ్ళ జ్యూసులు అయితే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్ మా రమ్మాల ఫౌండేషన్ వాళ్ళంతా కేర్గా చూసుకుంటాం. వాళ్ళని ఈరోజు జాగ్రత్త ఇంటికి పంపిస్తాం. తిరుపతిలో చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది మీ దగ్గర మీకు మాత్రం ఎట్లా స్టాక్ వస్తుంది? సఫిషియెంట్ స్టాక్ ఉందా? మరి ఇంత ఉచితంగానే పెట్రోల్ ఇంత పెద్ద ఎత్తున మీరు సేవా కార్యక్రమాలతో చేస్తున్నామంటున్నారు. ఇక్కడ స్థానికులకు కావచ్చు, ఏ ప్రాంతాల నుంచి వచ్చినా కూడా వాళ్ళకందరికీ కూడా ఇస్తారా? మాకున్న నిల్వల మేరకు, అంటే మా కంపెనీ అలాట్ చేసిన నిల్వల మేరకు మాకున్నంత సౌలభ్యంలో మేము ప్రతి ఒక్క చుక్క ఉచితంగానే ఇస్తాం. ఈ రోజే కాదు, రేపు ఎప్పుడన్నా ఇట్లా ఈ క్రైసిస్ కొనసాగితే కూడా మాది వేరే బంక్ కూడా ఉంది, అక్కడ కూడా ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కూడా ఇదే మాట ఉచితంగా ఇస్తాం. ప్రతి ఒక్కరు రావచ్చు, ప్రతి ఒక్క వినియోగదారు రూపాయి చెల్లించిన అవసరం లేదు. ఉచితంగానే పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు. ఉచితంగానే వాళ్ళ సేవలు ఏం కావాలో ఇట్లాగే కొనసాగుతాయి. ఇలాగే ముందు కూడా ఈ క్రైసిస్ ఉన్నంత వరకు మేము ఇలాగే ప్లాన్ చేస్తాం. ఒక రోజంతా ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు, ఎన్ని లీటర్ల పెట్రోల్ వీళ్ళకందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు? మాకున్నంత మేరకు ఈ రోజు 6 నుంచి 7,000 వాహనాల వరకు ఈ రోజు సప్లై చేయడం జరుగుతుంది. మాకున్న నిల్వలు, మాకున్న స్టాక్ వరకు. అందులో మాకు కూడా స్టాక్ వచ్చే అంత వే ఉంది. అది వచ్చాక కూడా ఈ క్రౌడ్ ని చూసి మేము ఒక్కో బండికి 1 లీటర్ 2 లీటర్లు ఇక్కడ ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ పడుతున్నారు. దాన్ని బట్టి ఏంటంటే వినియోగదారులకు అందరికి సేవలు అందించాలి కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మా స్టాఫ్ దాన్ని బట్టి అంచనా వేసి ఒకసారి మనం చూడొచ్చు. ఇటు సైడ్ అంతా కూడా పెద్ద మొత్తంలో అంటే స్థానికులు కావచ్చు, ఇక్కడ తనపల్లి కానీ, తిరుపతి కావచ్చు, తిరుపతి రూరల్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఉచిత పెట్రోల్ అనగానే ఈ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. అలా వచ్చినటువంటి ఏదైతే వినియోగదారులకు సంబంధించి అంటే తనపల్లి కావచ్చు, తిరుపతి రూరల్ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వస్తున్న నేపథ్యంలో వందలాది వాహనాలు ఇక్కడ పెద్ద మొత్తంలో గుమ్మిగూడి ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఒకసారి మనం చూస్తే పెట్రోల్ బంక్ ప్రతి వాహనానికి కూడా అంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఒక్కొక్క లీటర్ పడుతున్నాం అంటున్నారు. మామూలుగా అయితే 1 లీటర్ 2 లీటర్లు అట్లా 3 లీటర్లు కూడా పడతాము ఈ రోజు అంతా అని కూడా చెప్తున్నారు. చూడొచ్చు, 1 లీటరు పడుతున్నారు ప్రతి వాహనానికి కూడా. అదే విధంగానే లీటర్తో పాటు 1 లీటర్ పెట్రోల్ తో పాటు 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా వీళ్ళకి వాహనదారికి ఇస్తున్నారు. సో ఇదంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి మాత్రం ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున ఈ క్రౌడ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసే నేపథ్యంలో అంటే ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ ఎక్కడ కూడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఏదైతే ఈ పెట్రోల్ బంక్స్ అన్ని కూడా మూతపడ్డాయి. మరి అలాంటిది వీళ్ళు మాత్రం ఆ సఫిషియెంట్ స్టాక్ ముందుగానే తెచ్చిపెట్టుకుని ఈ రకంగా వినియోగదారుల అవసరం ఎప్పుడు ఉన్నటువంటి కష్టాల్లో వాళ్ళకు మనం అవకాశం కల్పించాలంటూ కూడా పేదల నుంచి ప్రతి ఒక్కరికి కూడా
ఈ రకంగా పెట్రోల్ అనేది పంపిణీ చేస్తున్నారు. మొత్తం ఇవాళంతా కూడా కంటిన్యూ చేస్తారు. వీళ్ళవి ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాళ్ళకు కూడా అక్కడ కూడా కొన్ని ఇలాంటి పరిస్థితులు ఉంటే అక్కడ కూడా మేము ఈ రకంగా ఉచితంగానే పంపిణీ చేస్తాము మరో వారం తర్వాత కూడా అంటున్నారు. సో ఇవాళంతా కూడా దాదాపుగా 10,000 లీటర్ల వరకు కూడా పేదలకి అందరికీ కావచ్చు, వాహనదారులకి ఎవరు వచ్చినా కూడా సరే వాళ్ళకందరికీ కూడా ఉచితంగానే మేము పంపిణీ చేస్తామంటున్నారు. కేవలం ప్రజలు కష్టాల్లో ఉన్న కారణంగానే మేము ఈ రకంగా నిర్ణయం తీసుకున్నామంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి, తనపల్లి నుంచి. సో చూసారు కదా, మొత్తంగా కూడా ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా ఏ విధమైన సిచ్యువేషన్ ఉంది పెట్రోల్ కి, డీజిల్ కి సంబంధించి ఇప్పటికీ కూడా